శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము 43వ శ్లోకము. తత్ర స్కందం నియత వసతిం పుష్పమేఘీకృతాత్మా పుష్పాసారైః స్నపయతు భవాన్ వ్యోమగంగా జలార్ద్రైః రక్షాహేతోర్నవశసి భృతా వాసవీనాం చమూనాం అత్యాదిత్యం హుతవః ముఖే సంభృతం తద్ధి తేజః. తాత్పర్యము: ఆ దేవగిరియందు నివాసమేర్పరచుకొనిన కుమారస్వామిని పుష్పమేఘరూపము ధరించి ఆకాశగంగాజలంతో తడిసిన పుష్పవృష్టితో నీవు స్వయంగా అభిషేకించు. ఆ కుమారస్వామి దేవేంద్ర సైన్యమును రక్షించుటకు ఈశ్వరునిచే అగ్నిహోత్రము ద్వారా సూర్యుని అతిక్రమించిన తేజస్సు కదా. వ్యాఖ్య: ఐతిహ్యము: కుమారస్వామి తారకాసుర సంహారానికై ఉద్భవించినవాడు. శివుని తేజస్సును అగ్నిహోత్రునకు, అటు నుండి గంగాదేవికి, ఆమె నుండి రెల్లుగడ్డి అనగా శరవణమునకు సంక్రమించి అందునుండి కుమారస్వామి జననం సంభవించింది. దేవతా సేనలకు ఈయన సేనాధిపతి. ఇది బ్రహ్మాండ పురాణములోని, శ్రీరామాయణములోని గాథ. ఆ కుమారస్వామి దేవగిరిలో తన నివాసమేర్పరచుకున్నట్లు అక్కడ ఉన్నవారు చెబుతారు. మేఘుడు కామరూపుడు, అంటే కోరుకున్న రూపాన్ని ధరించే శక్తి సామర్థ్యాలు కలవాడు. కనుక పుష్పమేఘముగా మారి ఆ పుష్పాల్ని ఆకాశగంగా జలంతో తడిపి ఆ పూలవానని అక్కడనున్న కుమారస్వామిపై వర్షించి అతని కరుణకు పాత్రుడవు కమ్ము అని మేఘుడిని ఉద్బోధిస్తున్నాడు యక్షుడు. 43వ శ్లోకము. స్వస్తి.